స్టాక్ మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్క ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్ తెలుసుకోవాల్సిన 5 ఇంపార్టెంట్ ఎకనామిక్ ఫ్యాక్టర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ లెర్నింగ్ వీడియో ఆన్ ట్రేడింగ్ వీల్స్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ డేటా ఈస్ జీడిపి డేటా. ఈ జీడిపి డేటా ఏంటి అని అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని అంటాం. ఈ నంబర్ అనేది ఎవ్రీ క్వార్టర్కి 1 టైం రిలీజ్ అవుతుంటుంది. సో జీడిపి పెరుగుతుంది అని అంటే మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ ఉంటుందనే అర్థం. ఇన్వెస్టర్స్లో మంచి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంటుంది. అట్ ద సేమ్ టైం మార్కెట్లో జీడిపి డేటా తగ్గుతుంది అని అంటే మార్కెట్లో ఇన్వెస్టర్స్ అని ఫియర్ఫుల్గా ఉన్నారని అర్థం. ద సెకండ్ ఇంపార్టెంట్ డేటా ఈస్ పిఎంఐ డేటా. సో పిఎంఐ అంటే పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ అనే అర్థం. సో ఇది బిజినెస్ కాన్ఫిడెన్స్ ఇండికేటర్ అని అంటారు. సో ఇండియాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ యొక్క బిజినెస్ సెంటిమెంట్ మెజర్ చేస్తుంటుంది. సో టెక్నికల్గా ఇది ఒక 50 అనేది యావరేజ్ లైన్ అనేది ఉంటుంది. సో అబవ్ 50 ఉంది అని అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం. సో బిలో 15 ఉంది అని అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది అని అర్థం. సో ఎవ్రీ మంత్ ఫస్ట్ డేట్ రోజున మనకి రిలీజ్ అవుతుంటుంది ఈ పిఎంఐ డేటా. థర్డ్ వన్ ఈస్ ఇన్ఫ్లేషన్ డేటా. సో ఇన్ఫ్లేషన్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైజెస్ అనేది పెరగడానికి తగ్గడానికి ఇండికేటర్ అనేది లాంటిది. సో టూ మచ్ ఇన్ఫ్లేషన్ అనేది ఉంది అని అంటే పీపుల్ దగ్గర పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. ఇది మార్కెట్కి ఒక నెగటివ్ సెంటిమెంట్. ఇన్ కేస్ ఇన్ఫ్లేషన్ అనేది 2 టైప్స్లో మెజర్ చేస్తుంటారు. వన్ ఈస్ సిపిఐ ఇండెక్స్తో అండ్ సెకండ్ వన్ ఈస్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్తో. హై ఇన్ఫ్లేషన్ డేట్ అనేది ఉంది అని అంటే ఆర్బీఐ రేట్స్ అనేది పెంచవచ్చు, మార్కెట్లో కరెక్షన్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. లో ఇన్ఫ్లేషన్ ఉంది అని అంటే ఆర్బీఐ రేట్ కట్స్ అనేది చేసి మార్కెట్లో ఎకనామిక్గా బూస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ది ఫోర్త్ ఇంపార్టెంట్ డేటా ఈస్ యుఎస్ జాబ్ డేటా. సో యుఎస్లో ఎంప్లాయ్మెంట్ డేటా ఎస్పెషల్లీ నాన్ ఫార్మ్ పేరోల్ ద్వారా మార్కెట్లో గ్లోబల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఇది ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫ్రైడేలో రిలీజ్ చేస్తారు. సో జాబ్స్ ఎక్కువ వస్తుంటే యుఎస్ ఎకానమీ అనేది స్ట్రాంగ్ అని అర్థం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది హైక్ పెరగడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఎఫ్ఐఎస్ ఇండియాలో ఉన్న మనీ అనేది రిమూవ్ చేస్తుంటారు అండ్ ఇది ఒక ఇండియన్ మార్కెట్కి నెగటివ్ సెంటిమెంట్. సో అదేలా జాబ్ అనేది తగ్గుతుంది అని అంటే రేట్ కట్స్కి స్కోప్ అనేది పెరుగుతుంది, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పొటెన్షియల్ అనేది చాలా ఉంటుంది. సో యుఎస్ జాబ్స్ డేటాని కూడా ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో the last and final data is RBI monetary policy. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవ్రీ 2 months కి మానిటరీ పాలసీ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తుంటారు. దీంట్లో రెపో రేట్స్ అండ్ రివర్స్ రెపో రేట్స్ గురించి మాట్లాడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగినట్లయితే రెపో రేట్స్ అనేది పెంచుతుంటుంది. సో లోన్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి డిమాండ్ అనేది తగ్గిపోతుంది, మార్కెట్లో ఇది ఒక నెగటివ్ సెంటిమెంట్. సో ఇన్ కేస్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గినట్లయితే ఆర్బీఐ రేట్ కట్స్ అనేది చేయవచ్చు, మార్కెట్లో ఇదో ఎకనామిక్ గా సెంటిమెంట్ అనేది చూడవచ్చు. సో సెక్టార్స్ లైక్ బ్యాంక్, రియాలిటీ, ఆటో ఇండెక్స్ దీనిపైనే చాలా టైం డిపెండ్ అవుతుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆన్ ట్రేడింగ్ వీల్స్.